ముఖ్యంగా మనం ఈ ఈ 2 రోజులుగా మనం ప్రస్తావించింది ఏంటంటే జీవుడి యొక్క కష్టాలు, తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినాక కూడా ఈ బాధ అంతా ఎందుకు అంటే తన దేహాన్ని ఆ, దే ఆత్మగా భావించి కర్మలు చేయడం వల్ల అతను ఇంకా ఆ బాధల అనే ఊపిలో కూరుకుపోతుంటాడు అనమాట. ఇవి చెప్పుకుంటూ ఆ సాంగతి గురించి వచ్చింది అనమాట. సాంగత్యం గురించి మనం చర్చించుకున్నాం నిన్న. ఎందుకు మనము చెడు సావాసం చేయకూడదు అనే విషయం గురించి కొన్ని శ్లోకాలు చర్చించుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఏదో ఒకటి రెండు పాయింట్స్. హరే కృష్ణ. ఈ సరైనటువంటి స్నేహాలు లేకపోతే మానవుడికి పట్టబోయే గతి ఏంటి? నేను చదువుకున్నాం మనం. ఏ నరకం నుంచి తప్పించి మనకి మానవ జన్మ ఇచ్చారో మళ్ళా ఆ నరకానికి వెళ్తాము. నరకప్రాయమైనటువంటి జీవితాన్ని ఎదుర్కొంటాము. ఎందుకు ఇంకోటి జీవించినప్పుడే నరకాన్ని కూడా అనుభవిస్తాం. ఇవన్నీ ఏంటి అంటే మనకిచ్చిన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకొని దాన్ని సరిగా వాడుకోకుండా సరైనటువంటి ఏ, సాంగత్యంలో ఉండకపోతే ఎవరైతే నాలుకకు తర్వాత ఆ జననేంద్రియాలకు లోనై వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని ఎవరైతే ఉంటారో అటువంటి వారితో దాని పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా ఇంకా అనేక నరకాలకు జారిపోయే అవకాశం ఉంది అని చెప్పారనమాట. చెప్పినాక ఈ సాంగత్యం వల్ల ఏం కోల్పోతాడు మనిషి అది కూడా చర్చించుకున్నాం. భగవద్గీత శ్లోకాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకున్నాం. కొన్ని గుర్తున్నాయి మీకు అందులో? హరే సత్యము సత్యము ఎస్, ఆ శౌచ్యము, దయ, వెరీ గుడ్. ఆ బుద్ధి, క్షమ. గుడ్, ఆ మీకు చాలానే గుర్తున్నాయి రాజీ. వెరీ నైస్. ఇంకా అంతే మాతాజీ, మీతో గుర్తులేదు. మెయిన్ గా కంట్రోల్ చేసుకునేవి దానికి ఒక పదం ఇంద్రియ వాడారు. ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ ఆ నిగ్రహము మనో నిగ్రహము. మనోనిగ్రహం. దానికి శమము దమము అంటే ఓకే. ఇంద్రియాన్ని మనస్సును నిగ్రహించుకోవడం. ఇవన్నీ చేసి ఆ అప్పుడు చేస్తే మనం ఉద్ధరింపబడతాం. లేకపోతే ఇవన్నీ మనకు భాగ్యాలు, ఇవన్నీ మన అపులెన్సెస్, అవన్నీ కూడా కోల్పోయి తేజోవిహీనంగా అవుతాము అని చెప్తున్నాడు. అని చెప్తూ శిలా ప్రభుపాద ఈ సందర్భంలో మనిషి ఈ రకమైనటువంటి కోరికలు, విపరీతమైన కోరికలతోటి వాటి సామాజిక మర్యాదను కూడా పాటించాడు అంటాడు. దాన్నే మనం కామాతురాణం నా లజ్జ, నా సిగ్గు నా లజ్జ అని చెప్తారు మన పెద్దవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ, ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు సామాజిక ఆ మర్యాదల్ని దాటి వాళ్ళు పశువుల్లాగా ప్రవర్తిస్తారు అని శిల ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ఇట్లా ఎవరైతే సరే వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఇట్లా దుర్వినియోగం చేసుకుంటారో వాళ్ళు దౌర్భాగ్యులు అని శిల ప్రభుపాద్ కంక్లూడ్ చేశారు 33వ శ్లోకంలో. 34వ శ్లోకంలో ఏంటంటే ఎటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్పారు. నిన్న హలో మనం డాన్సింగ్ చెప్పండి అమ్మా. ఆ, పరమ మూడులతో. ఎస్, ఎందుకు వాడు పరమమూఢుడయ్యాడు? ఆ, అజ్ఞానం ఉండదు ఇంకానా. ఆ లేడీస్ దాంట్లో కీల్ బొమ్మ, అదే కరెక్ట్. తను ఆడమన్నట్లుగా ఆడతాడు. మరి నిన్న రాజీ ప్రశ్నించలేదు ఏంటి మాతాజీ, మరి లేడీస్ మాట వినకూడదా మగవాళ్ళు అని? మగవాళ్ళు వినాలి, కానీ వాళ్ళ విచక్షణ ఉపయోగించి ఏది వాళ్ళ మంచిగా ఉపయోగిస్తారో దాన్ని వాళ్ళు ఓ తీసుకొని, ఏది వాళ్ళకు కానీ సమాజానికి కానీ కుటుంబానికి నష్టం కలుగుతుందో దాన్ని వాళ్ళు వదిలేయాలి. అంతేగాని ఆమె ఎట్లా చెప్తే అట్లా తన బుద్ధిని అనే దాన్ని ఉపయోగించకుండా చేయడం వల్ల అట్లా ఎన్నో కుటుంబాలు నాశనమై మనకు చరిత్రలో కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఒకసారి ఏంటంటే స్త్రీ బుద్ధి ప్రళయాంతక. ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే ఆధిపత్యం కోసము, లేకుంటే పురుషుని తన అధీనంలో ఉంచుకునేందుకు, లేకుంటే
ఈ కనక వస్తువులన్నిటిని తన తన అధీనంలో ఉండాలను. కొన్నిసార్లు ఏంటంటే ఈ భర్తను చేయకూడని పనులకు ప్రోత్సహిస్తుంది. భర్తే కాదు, కొన్నిసార్లు ప్రియుల్ని ప్రోత్సహించి భర్తను చంపించినవి ఇవన్నీ మనం న్యూస్ పేపర్ చూసి, ఇక్కడ శిలాప్రభుపాద చెప్పింది కొంత, మనం ఎంతో చూస్తాం రోజు చదువుతున్న ఈ దినపత్రికల్లో. ఎందుకు ఇంత దారుణంగా ఉందంటే, భగవంతుడిచ్చిన మేధను ఉపయోగించుకోకుండా ఒక పశువులాగా తన జ్ఞానం లేకుండా అది ఏం చెప్తే, అది స్త్రీ చెప్తే ఆమె యొక్క శరీరం పట్ల ఆకర్షణతోటో ఆమె అందంతో ఆకర్షితుడయో మొత్తానికి ఇవన్నీ చేస్తే అతన్ని శూద్రుడు అన్నాడు శిలా ప్రభుపాదు, మూఢుడు కూడా అన్నారనమాట. అటువంటి వాళ్ళతోటి మనము సాంగత్యం చేయకూడదు. అదే మాట మనకు చైతన్య మహాప్రభు కూడా చెప్తారనమాట. చెప్పి ఎవరైతే భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇటువంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ దేంతో సమానం అన్నారు? దేంతో సమానం? తెలిసి మనం అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే సూసైడ్ తో సమానం అన్నారు, ఆత్మహత్యతో సమానం అన్నారు. యా. 35వ శ్లోకంలో ఏంటంటే, ఎప్పుడైతే స్త్రీ సంగతి వల్ల తర్వాత ఆ స్త్రీ సాంగత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళ మధ్య మనం కనుక ఉంటే మనకేంటంటే వీటి పట్ల మోహం కలుగుతుంది, బంధనాలు చిక్కుకుంటాం. కాబట్టి ఇంకా వేరే వాటి మీదకి వాళ్లకు మనసు మళ్ళదు. ఉదాహరణకు అజామిలుడు ఆ రకంగా ఒక వేష ఒకతనితో సుఖిస్తుంటే చూసి, అంత చక్కటి బ్రాహ్మడు, వైదిక కర్మలు నెరవేర్చేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు, భార్యను ఆదరించేవాడు, ఒక్క క్షణంలో వాడి ఆసక్తి అనేది పోయి మోహం అంటే అంతులేని కోరిక, అది కంట్రోల్ చేసుకోలేని కోరిక వల్ల ఏం చేసిండో అతని జీవితాన్ని అతను నాశనం చేసుకున్నాడు అనమాట. ఎందుకంటే వేరే విషయాల్లో అతనికి ఆసక్తి కలగలేదు, దీని పట్ల అతను అంత అటాచ్ అయిపోయాడు అనమాట. అది మనకు అంటే సామాన్యంగా పురుషుల్లో ఉండే ఈ బలహీనతను ఈ వ్యాపార ప్రకటనలో అడ్వాంటేజ్ చేసుకుంటారని శిలా ప్రభుపాద వారు చెప్పారు. తర్వాత ఏ ఏ ఆశ్రమం వాళ్లకు స్త్రీతోటి కలిసే అనుమతి మిగతా ఏ ఆశ్రమాల వాళ్ళకు లేదు. హరే కృష్ణ. అవుట్ ఆఫ్ 4 3 ఉన్నది మాతాజీ. అవును. ఎవరికి? ఆ, ఆ పేర్లు కరెక్ట్ గా తెలీదు నాకు. సన్యాసాశ్రమం మాత. ఒక్క నిమిషం సన్యా రాజీ, మాతాజీ ట్రై చేస్తున్నారు, గీతా మాతాజీ చెప్పండి. ప్రణామ్స్ మాతాజీ. ఆ, సన్యాసాశ్రమం మాతాజీ. ఉమ్, అదే తప్పనిసరి. ముందు నుంచి రండి. 4 బ్రహ్మచర్యం ఆశ్రమం. ఆ, ఆ, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. ఈ 4 ఎవరికి అలోడు? అలౌడ్ అంటే బ్రహ్మ మన వాన గృహస్థులు. గృహస్థ గృహస్థులు. గృహస్థ. కానీ అది కూడా మనకి శాస్త్రాల్లో అలోడ్ అన్నారు కదా అని వాళ్ళు స్త్రీ సాంగత్యాన్ని ఎక్కువ కోరుకోకుండా కేవలము సంతాన ఉత్పత్తికి ఆ స్త్రీ సంగతం చేయాలి, తర్వాత మళ్ళా వాళ్ళ భక్తి మార్గంలో వెళ్ళే ప్రయత్నాలు చేయాలని చెప్తారనమాట. ఎందుకంటే స్త్రీ పట్ల ఉండే ఆకర్షణ వీళ్ళని ఇంకా బద్ధజీవులుగా, కండిషన్ సోల్స్ గా చేస్తుంది. ఎవరైనా ఆకర్షించి బయటికి పోవాలి, ముందుకు సాగాలంటే స్త్రీ సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి అని చెప్పారు. యుక్తాహార విహారస్య, ఈవెన్ గృహస్థ జీవితంలో కూడా విహారము, విలాసం అనేది కూడా ఒక లిమిటెడ్ గా ఉండాలి. అన్లిమిటెడ్ సెక్స్ ఈస్ నాట్ అలౌడ్. 36లో బ్రహ్మ శివుడి యొక్క ఉదాహరణ చెప్పారు. వాళ్ళటువంటి వాళ్ళే స్త్రీ పట్ల ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోయారు. మనలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండే జ్ఞానం గాని శక్తి గాని మనలో లేదు. కాబట్టి మనము భగవంతుణ్ణి సేవిస్తూ ఏ భగవంతుడు ఆ మదనుణ్ణి గనక అణగదొక్కగలుగుతాడో ఆ భగవంతుని అనుగ్రహించడం వల్ల మనలో ఉండే అనవసరపు కోరికలు, ఇంద్రియ నిగ్రహం మనకు వీలవుతుంది అని చెప్పారు అన్నమాట. తర్వాత ఒక్క నారాయణుడు తప్ప ప్రతి జీవి అంటే దేవతలు గాని, మానవులు గాని, జంతువులు గాని
స్త్రీ పట్ల ఆకర్షణ తప్పించుకోలేరు అన్నారు. ఎందుకు? అది భగవంతుడి యొక్క మాయ. మనం తటస్థ శక్తులము, ఈ జీవులము. భగవంతుడు కల్పించినటువంటి ఆయన బహిరంగ శక్తి, ఆ మాయ యందు మనం చిక్కుకొని పోతాం అన్నమాట. ఇక్కడ ఎంత బాధపడే బ్రహ్మ నుంచి చీమ దాకా అటువంటి దానికి ఆకర్షితులైతారు అని చెప్పారనమాట. చెప్పి మనల్ని ఈ ప్రపంచంలో ఉంచేందుకు మాయ చేసే ప్రయత్నాల్లో మొట్టమొదటిది స్త్రీ రూపంగా మాయ మనల్ని ఆకర్షిస్తుంది. రా రా రా, ఇక్కడే ఉండు, నువ్వు పైకి వెళ్ళొద్దు, నాతోనే ఉండు అని పిలుస్తుంది అనమాట స్త్రీ రూపంలో మాయ. 38 శ్లోకాల్లో మనం చేయలేదు. మనము స్త్రీ రూపం ఎంత ఆకర్షణ ఉంటుందట అంటే భగవంతుని ఆ శక్తి కారణంగా జస్ట్ ఆమె కనుబొమ్మలు కదిపితే చాలు ఆమె గొప్ప గొప్ప వీరుల్ని కూడా ఆకర్షిస్తుంది, వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది అని చెప్తున్నారు అనమాట. ఈరోజు 38వ శ్లోకం. బలం మే పశ్య మాయాయాః శ్రీమయ్యా జైనో దిశాం యా కరోతి పదాక్రాంతాన్ భ్రూ విజృంభేణ కేవలం. హరే కృష్ణ. హరే కృష్ణ. మాత చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. బలం మే ప్రశ్యమాయాయ శ్రీమాహ్య జయను దిశం యా కరోతి పదాక్రాంతాన్ భూమి విజృంభేన కేవలం. శ్రీరూపమున గల నా మాయ యొక్క మహత్తర శక్తిని గాంసుము. కేవలము తన కనుబొమ్మల కదలికచే ఆమె దిగ్విజయులకు వీరులను సైతము తన గుప్పిట్లో ఉంచుకొనగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఒక చూపుతోటి వశపరుచుకుంటది మాతాజీ. అంత శక్తి కలది. ఎందుకంటే పురుషుడికి స్త్రీ పట్ల ఉండే ఆ ఆకర్షణతోటి శారీరకంగా ఆమె బలహీనురాలైనా అంత బలవంతమైన వాడిని కూడా అతను కంట్రోల్ చేయగలుగుతుంది. దానికి అందుకే చక్కగా మాతాజీ అగ్ని నెయ్యితోటి పోలుస్తారు కదా మాతాజీ. అవును అవును, అది శిల ప్రభుపాద ఎప్పుడు అది మనం ఆన్ చేస్తుంటారు. అందుకే ఇక్కడ శిల ప్రభుపాద వారి భాష్యంలో ఒక క్యారెక్టర్ గురించి చెప్పారనమాట. క్లియోపాట్రా అని ఆవిడ ఈజిప్ట్కి చెందిన ఆవిడ, చాలా గొప్ప అందగత్తె. ఆమెకు జూలియస్ సీజర్స్ అని ఒక ప్రేమికుడు ఉంటాడు. తర్వాత ఆమెకు వేరే వాటిలో పెళ్ళి అవ్వడము, తర్వాత ఆమెకి ఎంత మహత్వాకాంక్ష అంటే ఏ రకంగా అయినా ఆధిపత్యం చేయాలి, చుట్టుపక్కల ప్రాంతాల మీద దాడి చేయడము, పరిపాలన చేయడం ఆవిడకి చాలా ఇష్టం. అదే రకంగా మా చిన్నప్పుడు మేము నాన్ డీటెయిల్ చదువుకున్నాం అనమాట. ఆవిడ పేరు హెలెన్ అన్నమాట. దాన్ని హెలెన్ ఆఫ్ ట్రాయ్ అని కథ చదువుకున్నాం. ఆవిడ చాలా చాలా అందగత్తి. ఎంతో మంది ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉత్సాహ చూపిస్తారనమాట. ఒక మెనీలస్ అనే ఒక రాజు, ఆ రాజు ఏంటంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరు కలిసి చాలా వేరే రాజ్యాల్ని కూడా ఆక్రమించుకొని ఇంకా ఇంకా బలవంతులు అవుతారు. ఇదంతా ఇట్లా ఉండగానే ఒక్కసారి మళ్ళీ హెలెన్ మనసు, హెలెన్ తన పేరు హెలెనే, ఆమె మనసు మారుతుంది. మారి ఒక ట్రాయ్ అనే దేశానికి చెందిన రాజు, ఆ రాజు పేరు హెలెన్ ఆఫ్ ట్రాయ్, రాజు పేరు ప్యారిస్, అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఈ భర్తకు అవమానం అవుతుంది. సెకండ్ ఏంటంటే ఆ భార్య పట్ల ప్రేమ చంపుకోలేక అతను మళ్ళా తన సైనికుల్ని తీసుకొని ఆ యుద్ధంకి వెళ్ళడము, అదంతా ఈ ట్రాజన్ వార్ అని ఫేమస్. దాంట్లో వీళ్ళకి తగిన శక్తి ఉండదు. ఓ కర్రతోటి ఏనుగుని చేసి దాంట్లో సైనికుల్ని పెట్టడము, ఇవన్నీ నాకు ఇంకా అంటే కొంచెం లీలగా గుర్తుంది. ఇవన్నీ బట్టి ఏం తెలుస్తుందంటే స్త్రీ యొక్క శక్తి మనకు తెలుస్తుంది అనమాట. స్త్రీ శక్తి తెలుస్తుంది. ఈవెన్ మన మహాభారతం కూడా ఎందుకు ద్రౌపది కారణంగా అయింది అని చెప్తుంటారు. ద్రౌపది పట్ల ఆకర్షణ ఉన్న దుర్యోధనుడు ఆమె తనకు దక్కలేదన్న దుగ్ధ ఉంటుంది. ఆమె నవ్విందన్న ఒక సాకుగా తీసుకొని ఈ మహాభారతాన్ని సాగిస్తారనమాట. ఇవన్నిటి ఏంటంటే వీళ్ళ స్త్రీ యొక్క సౌందర్యం పట్ల ఉండే ఆకర్షణ అని చెప్తారనమాట. అయితే శిలా ప్రభుపాద వారి భాష్యం మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఎందుకు అంటే స్త్రీకి మోహాన్ని కలిగించే మోహాకార శక్తి ఉంటుందన్నమాట. అది న్యాచురల్ గా పురుషులు దాని మీద ఆకర్షితం అవుతారు.
అయితే అసలు ఇది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, ఆకర్షణ అనేది ఎక్కడి నుంచి మొదలైంది అని చూస్తుంటే మనం బ్యాక్ వెళ్ళిపోతట అది భగవంతుడి నుంచే ఉత్పన్నమైందట. మనలో కలిగే ప్రతి భావన, ప్రతి గుణం దీనికి మూలం మనకు ఎంతో వెళ్తే ఆ దేవాది దేవుడే అన్నమాట. దాన్ని మనం ఏం చెప్పామంటే జన్మాదస్య, దాంట్లో భగవంతుడి నుంచి అన్ని ఉత్పన్నమవుతున్నాయి మనకు ఫస్ట్ శ్లోకం ఆఫ్ శ్రీమద్ భాగవతం చెప్తుంది. కాబట్టి ఈ స్త్రీ యొక్క మోహకరం చేసే శక్తి, పురుషుడు ఆకర్షణ చెందడం, ఇవన్నీ కూడా ఏంటంటే పైలోకాల భగవంతుడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన లీలల్లో కూడా మనకు కనిపిస్తుంది. అందుకే ఈ గోపికలతో రాసలీలలే కానీ, తర్వాత అనేక మంది రాకుమారులను పెళ్లి చేసుకోవడమే కానీ, ఇవన్నీ బట్టి ఏంటంటే మనకు ఆ దివ్య లీలల ద్వారా భగవంతుడికి ఆకర్షణ చెందుతాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు శిలా ప్రభుపాదులు చెప్పి. భగవంతుడు ఎవరు? ఆయన పరమ పురుషుడు. కాబట్టి సాధారణంగా పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షిస్తూ అవుతాడు. కాబట్టి ఆయన సాధారణ స్త్రీతోటి అతను ఆకర్షితుడు కాలేదు, ఎందుకంటే దేవాది దేవుడు. కాబట్టి ఇక్కడ ఆయన రాధారాణి యొక్క దివ్య సౌందర్యానికి ఆకర్షితుడవుతాడు అన్నమాట. అటువంటి దివ్య సౌందర్యం కలిగిన రాధారాణి ఎవరైతే భగవంతుడు ఆకర్షించగలిగిందో ఆ ఇద్దరిని కనుక మనం సేవిస్తే మనలో ఉండే ఈ రకమైన ఆకర్షణలు తగ్గిపోతాయని చెప్తూ మనకు ఉదాహరణకు ఈయనది ఇచ్చారనమాట, హరిదాస్ ఠాకూర్ది. హరిదాస్ ఠాకూర్ ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉండేవాడు. అందుకని అతనికి వేరే పరమైనటువంటి ఆలోచనలు అతనికి ఉండకపోయేది. అన్య స్త్రీల పట్ల ఎప్పుడు అతను మోహితుడు కాలేదు. ఇంద్రియాలని చాలా నిగ్రహంగా పెట్టుకుంటాడు అనమాట. అట్లాంటి ఆయన్ని ఒకసారి కొందరి ప్రోద్బలం వల్ల రాత్రిపూట ఒక అందమైన వేష్య వస్తుందన్నమాట, ఆయన్ని ఆకర్షించేందుకు, ఆయన యొక్క ఈ తపస్సును పరీక్షించేందుకు, అతని యొక్క నిగ్రహాన్ని టెస్ట్ చేసేందుకు. కానీ హరిదాస్ ఠాకూర్ కించిత్ కూడా ఆయన్ని చెల్లించలేదు. పైనుంచి ఏం చెప్పారు, నువ్వు జపం చెయ్యి, నా జపం అయినాక నీ దగ్గరికి వస్తాను. ఆమెలోనే క్రమంగా భక్తి బీజాన్ని మొలికేటట్టు చేశారు. తర్వాత ఆయన ఆ మోహం నుంచి చాలా దిగ్విజయంగా ఆయన బయటికి వచ్చారనమాట. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆయన యొక్క ఇంద్రియాన్ని భంగం చేయాలని వస్తుందో ఆవిడే భక్తురాలుగా అవుతుంది అనమాట. అది హరిదాస్ ఠాకూర్ యొక్క గొప్పతనం. మొన్న కూడా మనం ఆయన గురించి తలుచుకున్నాం. కాబట్టి ఇటువంటి భౌతికపరమైన ఆకర్షణ దేవాది దేవుడికి లేదు. ఆయన్ని ఆకర్షించేది మనం రాధారాణి ఉత్పన్నం గురించి చెప్పుకున్నాం కదా, ఆయనకి ఎప్పుడు భోగించాలి, ఎప్పుడు ఆనందించాలనుకున్నారో తన దేహం నుంచే, తన ఎక్స్పాన్షనే రాధారాణిని క్రియేట్ చేశారనమాట. కాబట్టి ఆయనకు వేరే సాధారణ స్త్రీల పట్ల ఆనందం పొందాల్సిన అవసరం లేదు. స్త్రీ సౌందర్యం భగవంతుడు మామూలు స్త్రీ సౌందర్యం చూసి ఆకర్షితుడు కాదు, కానీ రాధారాణి ఆయన యొక్క స్వరూపం కాబట్టి ఆమె అంటే అతనికి ఆకర్షణ అని చెప్పారు. చెప్పి మళ్ళా మనకు అదే చెప్పారు శిలా ప్రభుపాద, నేనేదైతే అన్నాను, మనుషులు భౌతిక సౌందర్యంతో ఆకర్షితుడవుటకు బదులు రాధాకృష్ణ సౌందర్యంకి ఆకర్షితుడైతే అది అన్నిట్లో బెస్ట్, పరం దృష్టాన్ని అనివర్తది. ఇంకా దాన్ని మించి ఇంకోటి లేదనమాట. ఎప్పుడైతే రాధాకృష్ణుల యొక్క దివ్య సౌందర్యం అది మామూలుది కాదు. ఎందుకంటే రాధారాణి సౌందర్యం చూసి కృష్ణుని యొక్క సౌందర్యం చూసి రాధారాణి వాళ్ళు ఎల్ల కాలము సమస్త అవస్థల్లో వాళ్ళని ధ్యానిస్తూనే ఉండేవారు. కాబట్టి ఏంటంటే ఎవరైతే వాళ్ళను చూస్తూ వాళ్ళ సౌందర్యానికి భక్తితో ఆకర్షితులవుతారో వాళ్ళకు వేరే ఎటువంటి ఆకర్షణ వాళ్ళ మీద ప్రభావం చూపదు అని చెప్తున్నారు. మేము చాలాసార్లు చెప్పాం మీకు ఆ స్టోరీ, ధనుర్దాస్ స్టోరీ. శ్రీరంగంలో ముందు రామానుజుల వారి కరుణ కలగక ముందు ఆయన భార్య అంత సుందరమైంది లేదనుకోవడము, ఆ సౌందర్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో గొడుగు పట్టుకోవడం వెనుక నడుస్తూ అందరికీ ఒక హాస్యాస్పదమైన వ్యక్తిగా కనిపించేవాడు. రకరకాల కామెంట్ చేసేవాడు వాళ్ళు వెళ్తుంటే. ఎప్పుడైతే రామానుజుల కరుణతోటి అతను రంగనాథుని దివ్య రూపాన్ని చూడగలిగాడో అప్పుడు
తన భార్య మీద ఉన్న ప్రేమను, ఆకర్షణ అంతా భగవంతుడి మీద, ఆ భగవంతుడిని దర్శింపజేసిన రామానుజుల వారి మీద ఆయన పూర్తి తన మనసుని నిలుపుకుంటారనమాట. నిలుపుకొని ఆయన కోసం పెట్టిన అనేక పరీక్షల్లో నెక్కి భగవంతుడి పట్ల అతనికి ఎంత ఆకర్షణ ఉందో, భౌతిక విషయాల్లో ఏ రకంగా తన ఆకర్షణ కోల్పోయాడో అది మనకు ఆయన యొక్క స్టోరీ చెప్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ శిల ప్రభుపాద ఏం చేశారు అంటే ఏం చెప్పారంటే ఎండింగ్ లో, మదనమోహనుచే ఆకర్షితులైనప్పుడు బద్ధ జీవన శృంఖములు అనగా మనల్ని బద్ధ జీవనానికి పెట్టేదే స్త్రీ సౌందర్యం అనే మాయా అని ఇది వరకు తెలుసుకున్నాం మనం. అది మన మీద ఎటువంటి చేయదు, ఆకర్షితులం కాము అని చెప్తున్నారు. ఇది ఎంత డేంజర్ అట అంటే, రామానుజాచార్యుల యొక్క గురువు గారు ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఎప్పుడూ భగవద్ కైంకర్యంతోనే ఉండేవారు. ఆయన ఏమన్నాడంటే, నేను ఈ భగవంతుని యొక్క సౌందర్యంతో ఆకర్షితుడైన కాబట్టి స్త్రీ పట్ల ఆకర్షణ కలగాలి అనే ఆలోచన వస్తేనే ఆ ఆలోచన నేను ఉమ్మేస్తాను దాని మీద అని చెప్పాడు. అంటే అతనికి అన్య ఆకర్షణలు ఉండకుండా కేవలం ఆ భగవంతుడు, అమ్మవారి యొక్క దివ్య సౌందర్యం మీదనే అతనికి ఆకర్షణ ఉండేటట్టుగా యమునాచార్యులు గారు ఎప్పుడు జాగ్రత్త పడేవారు అనమాట. 39వ శ్లోకంలో ఇంకేం చెప్పారు అంటే, ఎందుకు స్త్రీలతోటి సాంగత్యం చేయకూడదు. కొంచెం మనకు కటుగా ఉంటుంది, బట్ చెప్పగా రాను రాను శ్లోకాల్లో ఇంకా ఒక స్త్రీలకు పురుషులతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్పారనమాట. సంగం న కుర్యాత్ ప్రమదాశ్చాతు యోగస్య పారం పరమారు రుక్షు మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదంతి యా నిరయద్వారమస్య. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఫస్ట్ ఒకళ్ళు చదవండి, కృష్ణవేణి మాత చదవండి, నెక్స్ట్ మాతాజీ నెక్స్ట్ శ్లోక చదవచ్చు. చదవండి. సంగం న కుర్యాత్ కృమదాసు జాతు యోగస్య పారం పరమోరు రక్షో మత్సేవయా ప్రతిలబ్ధాత్మ లాభో వదంతి యా నిరయద్వారమస్య. హరే కృష్ణ. హరే కృష్ణ. నా సేవ ద్వారా ఆత్మానుభూతిని పడసి యోగపు అత్యున్నత స్థాయికి చేరాలని అభిలషించువాడు ఆకర్షణీయురాలగు స్త్రీతో ఎన్నడూను సాంగత్యము నెరపరాదు. ఏలనన ముముక్షువు వగువానికి అట్టి స్త్రీ నరకద్వారమని శాస్త్రమునందు తెలుపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు అంటే కపిల ముని ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నా సేవ ద్వారా ఆత్మానుభూతి పడితే, అంటే నేను భగవంతుడి యొక్క సేవకుడిని, ఆయన సేవించడే నాకు ముఖ్యము, అదే నా యొక్క జీవన ఉద్దేశం అనుకుని ఎవరైతే ఆయన సేవిస్తారో అప్పుడు తన గురించి తెలుసుకున్నవాడు యోగంలో అన్నిట్లో ఉత్తమమైన స్థితికి వెళ్తారు అని. అట్లా వెళ్ళాలనుకునేవాడు మటుకు స్త్రీ ఆకర్షణకి ఎప్పుడూ లోను కాకూడదు. అటువంటి ఆకర్షణ అయిన స్త్రీలతో ఎప్పుడూ సాంగత్యం నెరపరాదు. ఎందుకు అంటే ముముక్షుడు వానికి అట్టి స్త్రీ నరక ద్వారం అని శాస్త్రం తెలుపబడింది. ఆ మోక్ష అనేవాడు ఎవరు? ఆయనే ఈ యోగం ద్వారా అన్నిటి బంధాలను వదిలిపెట్టి భగవద్ధామానికి వెళ్ళేందుకు అభిలషించేవాడు. అటువంటి వాడిని వైకుంఠం బదులు అది ఈ స్త్రీ యొక్క ఆకర్షణ అనేది నరక ద్వారానికి తీసుకెళ్తుందట. ఎందుకు అంటే ఆకర్షణలో మనం జ్ఞానాన్ని కోల్పోతాం, మనం ఎన్నో కోల్పోతామని మనకు ముందు శ్లోకాలు చెప్పినట్టు. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోయి నరకానికి వెళ్ళేందుకు చక్కగా ఆమె తలుపులు తీస్తుందని చెప్తున్నారు అనమాట. శిలా ప్రభుపాదుల వారు ఏమనంటే, యోగంలో అన్నిట్లో ఉత్తమమైంది కృష్ణ భక్తి రస భావన. ఆ యోగపు పరాకాష్ట సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి. అంటే మనం చెప్తాం కదా, ఏకలే ఈశ్వర కృష్ణ ఆరస నృత్య. సో ఆ కృష్ణ భక్తి మనం చేసే యోగాల్లో అన్నిట్లో ద బెస్ట్, దాని పరాకాష్ఠ చెందుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే భక్తుడు భగవంతుని కృష్ణుణ్ణి తలుస్తూ ఉంటావాడు అతడు యోగులందరిలో పరమ భక్తుడు, పరమశ్రేష్ఠుడని 6th చాప్టర్ లో భగవద్గీతలో
భోగినామ సర్వేష మద్గతే నాంతరాత్మన అని భగవానుడు స్వయంగా చెప్పారనమాట. అయితే ఎవరైతే కృష్ణ భగవానుడికి భక్తితో సేవలు చేస్తారో, చేస్తే ఏం చేయాలి? వాళ్ళలో ఉండే భౌతిక కల్మషాల నుంచి దూరం అవ్వాలి. దూరం అయితే వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనలో కల్మషాలు పోతాయో మనం భగవత్ విషయాన్ని తెలుసుకునేందుకు అంటే ఒక పాత్ర శుభ్రమవుతుంది అనమాట. మన మన మనస్సు అనే పాత్ర ఉండే మలినాలన్నీ తీసేసి, ఎట్లా తీసాం? భక్తి ద్వారా తీసినప్పుడు ఈ భౌతిక కల్మషాలు దూరం అయ్యి మనము భగవంతుడి గురించి విషయ జ్ఞానం తెలుసుకునేందుకు, భగవత్ తత్వ విజ్ఞానం తీసుకునేందుకు మనం పాత్రలం అవుతాం అన్నమాట. అందుకని ఈ భక్తి ఎందుకు ఇంపార్టెంట్, భక్తియుత సేవ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనకు భాగవతంలో ప్రతి చోట చెప్తూనే ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పిందంటే ప్రథమ స్కందము 2వ అధ్యాయంలో చెప్పబడింది అని శ్రీలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ప్రతిలబ్ధాత్మ లాభ అన్న పదం అంటే ఏంటంటే, ఆత్మకు లాభం ఎప్పుడు వస్తుందంటే ఆత్మానుభూతి. లాభం అంటే అక్కడ ధనమని కాదు, భగవంతుని గురించి, భగవంతుని భక్తితో పొందే ఆనందం ఎప్పుడైతే తెలుసుకుంటుందో, ఆత్మానుభూతి ఎప్పుడు తెలుసుకుంటుందో అది ఈ ఆత్మకు లాభం అవుతుంది అనమాట. కానీ సాధారణంగా బద్ధజీవులు అసలు వాళ్ళ ఆత్మను మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు? దేహాత్మ భావనలు ఉంటారు, దేహమే ఆత్మ అనుకుంటారు. కానీ దేహం ఒక తొడుగు, ఆత్మ ఒకటి భగవంతుని అంశాన్ని సంగతం. వీడు పూర్తి ఈ భౌతిక కలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళు ఆత్మను మర్చిపోతారనమాట. కానీ ఎవరైతే ఆత్మదర్శులు, ఎవరైతే ఈ భౌతిక విషయాలకు కొంచెం భిన్నంగా ఉంటూ భక్తి చేస్తారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ నిజస్థితి తెలుసుకుంటారు, ఆత్మను వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఆత్మను తెలుసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సక్రమైన మార్గంలోకి తీసుకెళ్తారు. ఎటువంటి అంటే భగవంతుని దిశగా నడుపుతారు. అటువంటి ఆత్మయోగి అంటే తన ఆత్మస్థితి, తన దేహస్థితి తెలిసినటువంటి వాళ్ళు యవ్వనులకు స్త్రీలతోటి, ముఖ్యంగా యవ్వనంలో ఉండే స్త్రీ చాలా చాలా అందంగా ఉంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను అనమాట. ఒకసారి నాగేశ్వరరావు తోటి మాకు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉండేది రేడియో స్టేషన్లో. అప్పుడు ఆయన అంటుండే, ఈ యవ్వనంలో ఉంటే కోతి కూడా తన అందమైంది లేదనుకుంటుంది అని. అంటే ఆ యవ్వనంలో ఎటువంటి వాళ్ళని చాలా అందంగా కనిపిస్తారు. దానికి ఉదాహరణ శిలా ప్రభుపాదుల వారు తరచుగా ఒకటి చెప్తారు. ఒక రాజు ఒక యువతి పట్ల విపరీతమైన ఆకర్షణ పెంచుకుంటాడనమాట. పెంచుకొని తన ఊరికి తనను సతాయిస్తుంటాడు పెళ్లి చేసుకోమని. అయితే ఆవిడ చెప్తుంది అన్నట్టు, సరే నువ్వు ఇంత నన్ను ఎంబడబడుతున్నావు, నువ్వు కొంతకాలం తర్వాత తిరిగి రమ్మని చెప్తుంది అని చెప్పేసి, ఇంకా ఆవిడ రకరకాల మూలికలు ఇవన్నీ తీసుకొని విరోచనాల మందు అట్లంతా తీసుకొని ఆహారం మానేసి చిక్కి శల్యమైపోతుంది అనమాట. తర్వాత కొన్నాళ్లకు రాజు వచ్చి ఆమె ఇంటి దగ్గరకు వచ్చి బయట ఒక వృద్ధురాలు కూర్చుంటుంది. ఇక్కడ ఒక యువతి ఉండే, ఎక్కడ పోయింది, ఎక్కడుంది అంటే, నేనే ఆ యువతిని అంటే అతను నమ్మడనమాట. అంటే ఏంటి నీ అందం ఏమైపోయిందంటే, నీకు నేను చూపిస్తానా, నీకు కుండల్లో మలమూత్రాలు అవన్నీ స్టోర్ చేసి ఇదే నా అందం అని చెప్తుంది అనమాట. అంటే యవ్వనంలో ఆ అందం న్యాచురల్ గా అనిపిస్తారు వాళ్ళు. అందుకని ఎవరైతే ఆత్మదర్శులు అవ్వాలనుకుంటారో వాళ్ళు యవ్వనంలో ఉన్న స్త్రీలతో సాంగత్యం నెరపరాదు అని చెప్పారు. కానీ ఈ రోజులు ఏం చేస్తున్నారంటే దుర్మార్గులనే యూజ్ చేస్తారు శిలా ప్రభుపాద. ఎందుకంటే సాంఘిక మర్యాదలు చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, స్త్రీతో భోగించవచ్చు, నువ్వు యోగి కూడా కావచ్చు. ఆచార్య రజని ఆయన ఫిలాసఫీ పెట్టి అమెరికాలో, పాశ్చాత్య దేశాలు ఎంతో మంది శిష్యుని చేసుకుని, అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు భోగించవచ్చు, నువ్వు యోగిని కూడా కావచ్చు అని చెప్తాడనమాట. అటువంటి ప్రచారాన్ని అని శిలా ప్రభుపాద తీవ్రంగా ఖండించారు. ఏ ప్రామాణికమైనటువంటి యోగ శాస్త్రం కూడా ఇటువంటి వాటిని అంగీకరించదు, స్త్రీ సాంగత్యాన్ని అంగీకరించదు, బ్రహ్మచర్యాన్ని ఎక్కువ అది కోట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ స్త్రీ సాంగత్యం నరకద్వారం అవుతుంది అని శ్రీలా ప్రభుపాద చెప్పారనమాట. అందుకని వైదిక నాగరికతలో ఆ రకమైనటువంటి కంట్రోల్ పెట్టారనమాట. ముఖ్యంగా ఎవరికి? మనం చెప్పుకున్నట్టు బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు, ఈ ముగ్గురికి ఏంటంటే పూర్తిగా స్త్రీ సాంగత్యము వాళ్లకు
ఆ, నిషేధింపబడింది. మొన్న చెప్పుకున్నట్టు సన్యాసులు గాని బ్రహ్మచారులు గాని ఒంటరిగా స్త్రీతోటి ఎక్కువసేపు ఉండకూడదు. కేవలము గృహస్థులకే స్త్రీ సాంగత్యం అనుమతి ఉసగపడింది. ఆ సంబంధం కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు కేవలం సంతానం పొందుటకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ ఎవరైనా ఈ భౌతిక ప్రపంచంలో నేను ఇక్కడే ఉంటాను, నాకు భగవద్ధామానికి పోవాలని లేదు, నేను వచ్చిన చోటికి నేను వెళ్ళను అనుకున్నారనుకో, వాళ్ళు కంట్రోల్ లేకుండా స్త్రీ సాంగత్యాన్ని పొందొచ్చు. అది ఆప్షన్. నీకు ఇక్కడే ఉండాలని ఉంటే ఉండు, నీ ఇష్టం వచ్చి నువ్వు బతుకు. కానీ ఈ దుఃఖాలయం అశాశ్వతమైన పరిస్థితి నుంచి బయటికి వెళ్ళి నేను మళ్ళా నా స్వధామం నా స్వగృహానికి వెళ్ళిపోతాను అనుకుంటే ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని మనకు వేదాలు చెప్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళే ముందు మళ్ళీ మర్చిపోతానేమో అసోసియేషన్ గురించి. డాక్టర్ నితాయ్ సేవిని మాత చిన్న షార్ట్ స్టోరీ అనుకోకుండా ఈరోజు అది నాకు అంటబడింది. అసోసియేషన్ గా ఏంటి అని విన్నాను అనమాట. దాంట్లో ఏం చెప్పారు అంటే ఆ కైకేయి ఉదాహరణ చెప్పారు. కైకేయి అట రాములవారిని ఎంత అధికంగా ప్రేమించేదట అంటే పొద్దున పూట ఆమె ఎవరిని చూడకపోయేదట. కళ్ళు తెరవంగానే రాముల వారిని చూస్తాను దినాన్ని మొదలు పెట్టేదట. ఎవరితో కూడా పరుషంగా ఒక్క మాట మాట్లాడకపోయేదట. అంత మృదుభాషినట. అటువంటి కైకేయి ఎప్పుడైతే మందర మాటలకు లోనైందో ఆమె ఏమనుకుంది? మందర ఏం చెప్తుంది? నువ్వు మీ తోటికోడలకి దాసి కావాల్సి వస్తుంది. ఆయన రాజైతే కౌసల్య రాజుగారి తల్లవుతుంది, అందుకని నువ్వు ఆమెకు దాసి అవ్వాలి అన్న మాటతో కైకేయి తట్టుకోలేకపోతుంది. అందుకని ఈ దాసీతనం నుంచి బయటపడాలి. దానికి మూలం ఏంటి? రాముడు రాజు కాకూడదు, యువరాజు పట్టాభిషేకం జరగద్దు. అందుకని ఆయన్ని వెంబడే ఆ 2 వరాలను ఉపయోగించుకొని ఆయన్ని అడవులకు పంపించేటట్టుగా దశరథుని మీద ఫోర్స్ తీసుకొస్తుంది. అంటే అసోసియేషన్. అంత మంచి కైకేయి అసలు చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపడేవాళ్ళట. కైకేయి ఆయన కౌసల్య బిడ్డన ఇంత అధికంగా ప్రేమిస్తుంది అని. అటువంటి కైకేయికి చిన్న ఈ మందర అనే బ్యాడ్ అసోసియేషన్ ఒక పురుగులాగా వచ్చి ఆమె మనసులో ఉండే ఆలోచనల్ని ప్రేమల్ని అన్నిటినీ నశింపజేసింది తాత్కాలికంగా. అది జస్ట్ అయితే నేను మీకు షేర్ చేసుకున్నాను అనుకున్నా. ఓకే, నెక్స్ట్. యోపయాతి శరైర్మాయా యోషిద్ధేవ వినిర్మిత తాక్షేతాత్మనో మృత్యుం తృణైకూపమివావృతం. హరే కృష్ణ. మాతాజీ చదువుతున్నారు, మీరు చదవండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేనే మాతాజీ. చదవండి జయలక్ష్మి. యోపయాతి శనైర్మాయా యోషిత్యేవ వినిర్మిత తామీక్షేతాత్మనో మృత్యుం తృణైకోపమివావృతం. భగవద్రచితమగు స్త్రీ రూపము మాయకు ప్రాతినిధ్యమై ఉన్నది. చేవలనందుల ద్వారా అట్టి మాయతో సాంగత్యము నిలుపువాడు గడ్డిచే కప్పబడిన అంధకూపం వలె అది మృత్యుగతియేనని నిక్కముగా తెలుసుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ. కృష్ణ. మళ్ళా అంధకూపం గురించి వస్తుంది ఇక్కడ కూడా. ఈ భౌతిక జగత్తుని అంధకూపంతో ఎందుకు అంటారంటే అక్కడ నీళ్లు ఉండవు, చీకటితో కూడిపోయి అది వర్కింగ్ బావి కాదనమాట, పాడుబడ్డ బావి అది. అయితే అదే పాడుబడ్డ బావి అంటే పైనుంచి ఏంటంటే గడ్డితో కప్పింది. గడ్డితో కప్పినప్పుడు ఏంటి మనకు తెలియదు, అది గడ్డి అనుకొని అటు వెళ్ళడం, దాంట్లోంచి పడి బావిలో పడిపోవడం, దాని నుంచి బయటికి రావడానికి చాలా అవస్థపడతాయి. ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతుంటాయి అంటే వాళ్ళు మృగాల్ని పట్టుకునేందుకు ఆ పనులు చేస్తుంటారు. మరి కొన్నిసార్లు ఏంటంటే అది తెలియక మనం పోయి అజ్ఞానంతోనో అమాయకంగానో ఆ బావిలో పడిపోవడం జరుగుతుంది అనమాట. అట్లా పడిన వాడి కొన్నిసార్లు మృత్యువు కూడా జరగవచ్చు. ఎందుకంటే బయటికి తీసే వాళ్ళు ఉండరు. ఒకసారి సడన్ గా మనం అనుకోకుండా పడ్డాం అనుకోండి, దాని ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లా మృత్యువు కూడా వాళ్ళకు లభించవచ్చు అని చెప్తూ ఇక్కడ పురుషునికి స్త్రీతో సాధ్యంతో ఏ రకంగా ప్రాబ్లం మొదలైతాయో చెప్పారనమాట. సేవలు అందుట ద్వారా పురుషునికి స్త్రీతో సాంగత్యం ఆరంభమవుతుంది. ఆడవాళ్ళు పురుషుని సేవించినప్పుడు ఆ అట్రాక్షన్ అనేది మొదలవుతుంది. స్త్రీ సాంగత్యం పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఎందుకట అంటే పురుషుడిని సేవించడం కోసమే స్త్రీ భగవానుడే రచించబడుట అందులకు కారణం. ఇది వినేందుకు మనకు కొంచెం కష్టంగా ఉంది.
కానీ రాధ గురించి చెప్పినప్పుడు కూడా రాధ భగవంతుడికి ఆనందం కలిగించేందుకే ఆరాధనం. ఆమె ఇటు అటు పరిగెత్తుతూ పువ్వులు తీసుకొచ్చి పూలమాలలు చేసి స్వామికి అర్పించి ఈ రకంగా ఆయన్ని సేవించి ఆయనకు ఆనందం కల్పిస్తుందట. ఇంకా మనందరికీ తెలిసిందే, విష్ణు ఆయన శేషశయనుడైనప్పుడు అమ్మవారు లక్ష్మి ఆయన పాదాలని మర్దిస్తూ ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఫెమినిజంతో పోలిస్తే చూస్తే అది ఆడుగా ఉండొచ్చు, కానీ అసలు దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే స్త్రీ ద్వారా సేవలు తీసుకుంటాడో పురుషుడు, ఆమెకు తెలియని బందీ అవుతాడు, ఆమె అధీనంలోకి వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఈ స్త్రీ యొక్క సాంగత్యము నరక ద్వారానికి నన్ను తీసుకువెళ్తుంది అది తెలవనంత మటుకు ఆ సాంగత్యాన్ని చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఎంజాయ్ చేస్తూ దాన్ని కొనసాగిస్తాడు. అయితే ఎవరైతే ఈ నరక ద్వారం వైపు వెళ్లకుండా భగవంతుని యొక్క ఆధ్యాత్మిక చింతనలో ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకు మటుకు ఈ స్త్రీ సాంగత్యం అనేది చాలా కంట్రోల్గా మితంగా చేయాలి అని చెప్తున్నారు అనమాట. అని చెప్తూ పూర్వకాలం ఒక 50-60 ఏళ్ల కిందట మన సాంప్రదాయంలో ఈ హైందవ సాంప్రదాయంలో డే టైంలో ఈ భర్త భార్యను చూసే అవకాశమే వాళ్ళకు ఉండకపోయేదట. ఎందుకంటే వాళ్ళు ఆ వేరు వేరుగా ఉండేదట. వాళ్ళు నివసించే ప్రదేశాలు గృహం లోపల రూమ్స్ లో ఆడవాళ్ళు ఉంటే బయట రూమ్లలో మగవాళ్ళు ఉండడం, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవసాయాలు, వాళ్ళ పర్యవేక్షణలు అవన్నీ చేసుకుంటుండేవాళ్ళు అనమాట. స్త్రీలతో సేవ చేయించుకోవడం పరమసుఖంగా అనిపించినప్పటికీ అటువంటి సేవ తీసుకున్నప్పుడు మగవాడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే స్త్రీ రూపిణి నరక మార్గం లేదా ఆత్మ విస్మృతి. ఇక్కడ కొంచెం నరక మార్గం కంటే ఇది కొద్దిగా బెటర్ వర్డ్. ఆత్మ విస్మృతి అంటే మన ఆత్మ జ్ఞానాన్ని మర్చిపోయేటట్టుగా, మరపు వచ్చేటట్టుగా, మన యొక్క రియల్ పొజిషన్ మర్చిపోయేటట్టుగా స్త్రీ ఉంటుంది. కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ అసోసియేషన్ తోటి అని చెప్తున్నారు. ఎప్పుడైతే స్త్రీ పట్ల విపరీతమైనటువంటి ఆకర్షణ వ్యామోహం ఉంటే దానివల్ల మనలో ఆధ్యాత్మిక అనుభూతి పొందే అవకాశము నశించిపోతుంది. ఆ వైపు పోయినందుకు మనకు అవరోధాలు ఏర్పడతాయని చెప్తారు. అందుకని స్త్రీ సాంగత్యం పట్ల ముఖ్యంగా ఎవరైతే ఆధ్యాత్మిక చింతనలో ఉంటారో, అందుకని మహారాజులే గాని ఇప్పుడు ఎంతమంది భక్తుల్ని చూస్తున్నాం, చింతనలోనే వాడు బ్రహ్మచర్యం తీసుకుంటున్నాం. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి. వెళ్ళి వాళ్ళను ఎడ్యుకేట్ చేయకూడదు. అది మన తరపున మనం చేయాల్సినటువంటి ధర్మం. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక అన్వేషణలో, ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు కాబట్టి మనం మనం మన మర్యాద అంటూ మనం పాటించాలి. 41 శ్లోకంలో ఏం చెప్పారు అంటే రాజీ కోసం ఇప్పుడు ఇది యామన్యతే పతిం మోహాన్ మాయయా మృషభాయతీం స్త్రీత్వం స్త్రీ సంగత ప్రాప్తో విత్త పత్యగృహప్రదం. ఎవరైనా చదవండి శ్లోకం. చదవండి. యా మన్యతే పతిం మోహాన్ మన్మయా మృషభాయతీం స్త్రీత్వం శ్రీ సంగతః ప్రాప్తో విత్తాపత్య గృహప్రదం. గత జన్మమును స్త్రీ సాంగత్య ఫలితముగా స్త్రీ రూపమును పొందిన జీవుడు ధనము, సంతానము, గృహాదుల నొసగు భర్త రూపమున కల మాయనే మోహవసుడై కాంచుచుండును. హరే హరే కృష్ణ. ఈ స్త్రీ ఈ జన్మలో మనకు స్త్రీగా ఎందుకు వచ్చింది అంటే మనము పురుషులమై గత జీవితాల్లో స్త్రీ సాంగత్యం ఎక్కువగా కోరుకొని వాళ్ళతో సాంగత్యం జరిపినందుకే మనకి స్త్రీ దేహం వచ్చింది అని చెప్తున్నారు. ఈ స్త్రీ దేహం పొందినాక కూడా జీవి ఏంటి, మళ్ళా ఇప్పుడు భర్త పట్ల మోహాన్ని పెంచుకుంటాడట. స్త్రీ రూపం వచ్చినాక భర్త ద్వారా అతనికి ధనం వస్తుంది, సంతానం వస్తుంది, గృహం వస్తుంది, పరపతి వస్తుంది, ఒక సెక్యూరిటీ వస్తుంది. వీటన్నిటి మూలంగా ఏంటంటే భర్త రూపంలో ఉన్న మాయను మాయ పట్ల ఆకర్షితులవుతారు. ఎట్లయితే పురుషులకు స్త్రీల రూపంలో మాయ
ఆకర్షితము చేసి ఈ భవబంధాలు చిక్కిస్తుంది అనుకుంటామో అదే రకంగా పురుషుల రూపంలో, భర్త రూపంలో స్త్రీకి భర్త మాయలాగా వచ్చి మనల్ని ఆకర్షిస్తారు, మోహ పరవశులు చేస్తారు. అంటే మనకి ఇంకా ఆలోచన జ్ఞానం తగ్గిపోతుంది. మళ్ళీ ఆధ్యాత్మిక చింతన మనకు అడ్డుపడేటట్టుగా ఇటువంటి మోహాలు మనకు కలిగిస్తారు. అంటే రాజీ ఇప్పుడు ఒప్పుకుంటారా? రెండు కూడా మన కారణంగానే, మన కర్మల కారణంగానే మనకి ఈ దేహాలు వచ్చాయి. ఈ దేహాలతో పాటు ఆకర్షణలో పాటు మన ఆధ్యాత్మిక వృద్ధికి అవరోధాలు, ఇవన్నీ ఇది భగవద్ నియామకం వల్ల జరిగిందనమాట. ఎస్ భాష్యం ఏం మాతాజీ, చెప్తుమ్మా? అర్థమైంది మాతాజీ. యా. ఇంకా భాష్యాలు ఇంకా క్లియర్ గా చెప్పారు శిల ప్రభుపాద. స్త్రీ సో ఇది కూడా ఈ సైకిల్ ఇలా నడుస్తా ఉంటుంది అనమాట. నడుస్తుంటుంది ఎప్పటిదాకా ఆ పరస్పర ఆకర్షణ మనం ఒక మితంగా చేసి మన సో ఆకర్షణను సో ఇప్పుడు భగవంతుడి మీద ఆధ్యాత్మికంగా యా మనం వెళ్తే ఆ చైన్ ని ఎస్ బ్రేక్ చేస్తాం. ఎస్ ఎస్ అది చైన్ బ్రేక్ అయితే, లేకపోతే అదే ఇదే జీవితం లేకపోతే ఆ అనుకుంటే సర్కిల్లోనే తిరుగుతా ఉంటాము. తిరుగుతూ అది ఉంటుంది. బ్రేక్ చేయాలంటే మనం పాత్ డివియేట్ అవ్వాలి. దీని కూడా నెక్స్ట్ శ్లోకాసులు వస్తాయి. బ్రహ్మాండ భ్రమితేలోకి ఈ రకమైన భ్రమలో మనం కేవలం ఈ మర్త్యలోకంలో కాదు, అనేక లోకాలు తిరుగుతుంటదట జీవి ఈ ఆకర్షణలకు లోనై. అప్పుడు గురువు ద్వారా మనకు వచ్చిన బోధల వల్ల మనం ఏంటంటే దాని నుంచి బయటపడవచ్చు. భక్తిలతా బీజం ఎప్పుడైతే పెరుగుతుందో దాని సహాయంతో మనం భగవద్ధామాన్ని చేరుకోవచ్చు. నేను మండే నాకు కొంచెం గుర్తు చేయండి, ఎందుకంటే నా దాంట్లో ఛార్జ్ లేదు. ఈ మన బ్రహ్మాండం అంతే కొని చదువుకున్నాం కదా, దీన్ని కంటిన్యూస్ గా ఒక 8-9 శ్లోకాల్లో గురువు మనకి ఏ రకంగా ఉపయోగపడతాడు, గురువు ఏ రకంగా మనల్ని భక్తి సాధనలో ముందుకు తీసుకెళ్తారనే శ్లోకాలనే మండే రోజు నేను షేర్ చేసుకుంటా మీతో. ప్రస్తుతానికైతే భాష్యంలో ఏం చెప్తున్నారంటే, స్త్రీ కూడా తన గత జన్మ పురుషే కానీ భార్య ఎడల అమితాసక్తి కారణంగా ఇప్పుడు స్త్రీ దేహం కలిగినదని ఈ శ్లోకం బట్టి తెలుస్తుంది. అంటే ఆసక్తి అధికమైన ఆసక్తి ఉండడం వల్ల ఆ రకమైన దేహం వస్తుంది. నిన్న దామోదరి మాతాజీ నాతో ఒక చిన్న యూట్యూబ్ క్లిప్ షేర్ చేసుకుంది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఇదే. అంటే ఇక్కడ మన స్త్రీ పురుష దేహం గురించి అంటున్నాం, కానీ ఒక జీవి నానా రకాల దేహాలు ఎందుకు పొందుతుంది మనకు నాగరాణి మాతాజీ కూడా చెప్పారు, నిత్యసేవిని మాతాజీ కూడా చెప్పారు, నిత్యరూపిణి మాతాజీ సారీ తను కూడా చెప్పారు. నారదుడు ఫ్రెండ్. అదే రకంగా ఇక్కడ కూడా ఏంటంటే ఒక యోగి పడుకొని ఉంటాడు, అతను కూర్చొని ఉంటాడు అనమాట ఎండకు ఒక చెట్టు కింద. ఆ ఎదురుగా ఉండే గృహంలో ఉండే ఆ యజమాని అతన్ని ఆదరించి లోపలి పిలిచి అతన్ని ఆతిథ్యం ఇస్తాడు. ఇచ్చినాక ఏంటో ఈ జీవితం అన్ని కష్టాలే అసలు అని అంటుంటే, సరే నీకు మంచి బోధ చేస్తా నేను, నువ్వు నా వెంబడి రా ఈ కష్టాల నుంచి వదిలింటే, అయ్యో స్వామి ఇక్కడ ఇంకా పిల్లలందరూ చిన్నవాళ్ళు, నాకు బాధ్యతలు ఏవి తీరలేదు, నేను నీతో ఎలా రాగలను అంటాడు. సరే అనేసి అతను వెళ్ళిపోతాడు. మళ్ళా కొన్నాళ్ళకి వస్తే సంతానం కలుగుతుంది. సరే ఇప్పటికైనా రా, నీకు ఆ దివ్య జ్ఞానాన్ని నేను ఇస్తా, నువ్వు చాలా ఆనందం పొందగలుగుతావు అంటే, అయ్యో వలెవాడి పిల్లల్ని ఇట్లా వదిలేసి ఇట్లా రావాలి, వాళ్ళు చాలా పెద్ద చేయడం నా బాధ్యత కదా అంటాడు. సరే అని వెళ్ళిపోతాడు. అట్లా తను చెప్పినట్టు ఎన్నోసార్లు రావడము, అతను నిరాకరించడం, ఒకసారి విసుక్కుంటాడు కూడా. యోగి కాబట్టి నీకు ఏదైనా పర్వాలేదు, నేను గృహస్తున్నట్లేదు, ఇట్లా వదిలేసుకుంటున్నా బాధ్యత అని. అట్లనే ఒకసారి అతను వెళ్ళేటప్పటికీ గృహస్థు కుమారుడు అతన్ని రిసీవ్ చేసుకొని మర్యాదలు చేసినాక మా తండ్రి గారు పోయి చాలా రోజులైంది అని అంటే, సరే అతను బయటకు వచ్చినాక ఆ ఇంటి ముందు కుక్క ఉంటుంది. ఆయన దివ్య దృష్టిలో చూస్తే ఆ కుక్క ఈ యజమాని అనమాట. అప్పుడు దాని మీద మంత్రజలం చల్లి, ఇంకా ఎందుకు అవస్థ పడతావు ఈ దేహంతో నాకు వచ్చి అంటే, అయ్యయ్యో నేను ఎలా రావాలి, నా కొడుకులకు నా ఆస్తి ఎక్కడ దాచానో నేను చెప్పలేదు, నేను వాళ్ళకి అది చెప్పినాక నేను వస్తాను అంటాడు. సరే యోగి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకు మళ్ళా వెళ్ళేటప్పుడు కుక్క ఉండదు అనమాట. పక్క వాళ్ళని అడిగి చెప్తారు చనిపోయింది కుక్క అని. కానీ నాకు తెలుసు వీడు ఇక్కడ నుంచి కదలడు అని. ఆయన ఇంకా ఎతికేటప్పటికి చెట్టు కింద పామై ఉంటాడు అనమాట. అప్పుడు మళ్ళా మంత్రజలం చల్లి, ఇప్పటికైనా రాను అంటే, లేదు వీళ్ళకు నేను ఆశ ఇచ్చినాక అప్పుడు నా బాధ్యతలు తీరిపోతాయి అంటాడు అనమాట.
అంటే కొడుకులతో పోయి చెప్తాడు, చెట్టు కింద మీ నాన్న ధనం దాచాడు, కానీ జాగ్రత్త, అక్కడ ఒక పాము ఉంటుంది, మరి అది చూసుకొని మీరు మీ ధనాన్ని మీరు తీసుకురాగానే వీళ్ళందరి కొడుకులు కట్టెలు తీసుకొని వచ్చి పులోమని ఆ ధనాన్ని తీసుకోవాలనే ఆసక్తితో పాముని చంపేస్తారనమాట. వాడు చావ కొడుతున్నప్పుడు పాము దీనంగా యోగి వైపు చూస్తుంది. కానీ ఆ సమయం అవకాశం రెండు కూడా ఆ జీవి కోల్పోతుంది అనమాట. దీన్ని బట్టి ఏంటంటే ఎట్లా ఒక జీవి అనేక యోనుల్లో వాళ్ళ యొక్క ఆసక్తుల వల్ల వస్తుంది అనే దానికి చక్కటి ఉదాహరణ. ఇక్కడ కూడా అదే, ఎప్పుడైతే స్త్రీ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుందో అప్పుడు తన దేహాన్ని వదిలినప్పుడు స్త్రీ దేహాన్ని పొందుతాడు. మనకు 8th చాప్టర్ భగవద్గీతలో ఈ దేహాన్ని పొందే విషయం ఏం చెప్పారు? ఒక మంచి శ్లోకం యం యం భగవద్గీత. వాపి స్మరణ్ భావ యా, త్యజంతే కలేబరం జగదంతే తం 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 వైతి తమేవ కౌంతేయ యా. ఈ సదా శ్లోకం భావతి ఏంటంటే, మన మరణావస్థలో మనలో ఉండే ఆసక్తులు, మన భావాలు మన నెక్స్ట్ జన్మను నిర్ణయించగలవు. అయితే ఆ ఆసక్తి, ఆ భావన ఎట్లా వస్తుంది? అది చిన్నప్పటి నుంచి మన ఎంబడి ఉండబట్టే వస్తుంది, అంతే కదా, అది సడన్ గా వచ్చింది కాదు. అందుకని ఏం చెప్తున్నారు అంటే, ఈ రకమైనటువంటి భావనలు చివరిదాకా ఉండి వాడి గురించి చింతిస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ దేహాన్ని వదిలితే తిరిగి మళ్ళా స్త్రీ దేహమే లభిస్తుంది. అదే రకంగా భార్య కూడా భర్తతోటి బాగా అటాచ్ అయ్యి ఆయన సేవలు చేస్తూ ఆయన్నే తలుచుకుంటూ మళ్ళీ మరణ సమయంలో అయ్యో నేను లేకపోతే ఈయనకి ఎట్లా అన్నమైన పెడతారో లేరు, పాపం ఏం పని చేసుకోలేడు, ఎలా చేసుకుంటారు, ఇట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ కనీసం మరణావస్థలో కూడా భగవంతుని తలుచుకోకపోతే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళా ఆమె కూడా పురుష దేహాన్ని పొందుతుంది అని చెప్తారు. కాబట్టి ఏంటి అంటే ఈ పురుష దేహం పొందుతుంది కదా, ఇది మనకు అడ్వాంటేజ్ అని చెప్తారు. ఎందుకంటే స్త్రీలు పతివ్రతలు ఎప్పుడు భర్త గురించి ఆలోచిస్తూ ఆయన భక్తిగా సేవలు చేస్తారు కాబట్టి ఎప్పుడైతే మరణాంతరం పురుష దేహం వస్తుందో స్త్రీ దేహంతో కంటే పురుష దేహము అడ్వాన్స్డ్. ఎందుకు అడ్వాన్స్డ్? మేమేం తక్కువ అని మనం అనుకోవచ్చు, కానీ శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే స్త్రీ దేహమైనా పురుష దేహమైనా ఇది బాహ్యంగా వేసుకునే దుస్తులే, కాబట్టి ఇది గొప్ప అది గొప్ప అని దేహం బట్టి చెప్పట్లేదు. శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారు అంటే మగవాడు సులభంగా ఈ సంసార బంధనాలు బయటికి వెళ్ళి బయటికి పడి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే అవకాశాలు వాళ్ళకు ఎక్కువనే మనకట్టే. నిజంగా కూడా చూస్తే చూడండి, ఎంతో మంది ఈ జీవితంతో ఈ లంపటాలతో విసిగిపోయి మగవాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. అట్లా మా చుట్టాలు 2-3 ఉండే, ఎక్కడ పోయారో తెలియదు. వాళ్ళ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ అడ్రస్ తెలియదు. మరి ఈ పాపం ఇక్కడ ఉన్న భార్య ఆమె పునిస్త్రీహ విధవ తెలియదు మనకు. అట్లాంటి మరి ఇవి మగవాళ్ళకు సులభంగా చేయగలరు, కానీ స్త్రీ ఎప్పుడైతే ఈ సంసార బంధనాలు వదిలిపెట్టి నేను సన్యాసం తీసుకుంటే సామాజిక పరిస్థితులు దాన్ని అంగీకరించదు. ఎందుకంటే స్త్రీ ఎప్పుడూ ఒకళ్ళ రక్షణలో ఉండాలి అని మనుధర్మ శాస్త్రం నిర్దేశిస్తుంది. కాబట్టి స్త్రీ తనంతలు తను బయటికి వెళ్ళిపోలేదు. పురుష దేహం దానికి సూటబుల్ అన్నమాట. వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మగ జన్మ ఆడజన్మ కంటే గొప్పది అని చెప్తున్నారు ఆధ్యాత్మిక పరంగా. అంతేగాని భౌతిక పరంగా నువ్వు మగవాడి నేను ఆడదాను నేను ఎక్కువ అనేది కాదు. ఎందుకు అంటే నేను చెప్పినట్టు అందరూ కూడా భగవంతుని ముందు మనందరం కూడా స్త్రీలే అని. ఈ శిలా ప్రభుపాద పెద్ద పర్పుట్లో ఏం చెప్పారంటే, ఒక్కసారి చదువుతాను నేను. స్త్రీ భర్త ఎడల ఆసక్తి ఆమెను తదుపరి జన్మ పురుష దేహం ఉద్ధరిస్తే స్త్రీ ఎడల ఆసక్తి పురుషుని పతితుని కావిస్తుంది. తదుపరి జన్మన స్త్రీ దేహాన్ని కలుగజేస్తాం. ఇది ఎట్లా అంటే ఎల్కేజీ నుంచి యూకేజీకి స్త్రీలు పోతే యూకేజీ నుంచి ఎల్కేజీకి పురుషులు వస్తారు అనమాట. వాళ్ళు స్త్రీ దేహాన్ని పొందుతారు. భగవద్గీత ఏంటో తెలిపినట్టు స్థూల సూక్ష్మ దేహం రెండు కేవలం దుస్తులే అని మనం సదా గుర్తుంచుకోవాలి. జీవునికి అవి బయట దుస్తులు, లోపల దుస్తులు మాత్రమే. స్త్రీగా అవుట లేదా పురుషుడుగా అవుట కేవలం దుస్తులు మార్చటమే స్వభావ ఎందుకు అంటే ఆత్మకు అది ఆడ మొగ అనేది లేదు. ఆత్మ తటస్థ శక్తి భగవంతుడి శక్తిగా వర్ణింపబడిన కారణంగా ప్రతి జీవుడు కూడా
తటస్థ శక్తి అంటే ఆమె శక్తి అంటే స్త్రీరత్వం, స్త్రీత్వం, స్త్రీ రూపం. కాబట్టి మనం అందరం తటస్థ శక్తి కాబట్టి ప్రతి జీవుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆడ మగ ప్రతి ఒక్కడు కూడా స్త్రీ రూపుడే, అంటే భోగింపబడిన వాడే. అది ఆ భవబంధాల నుంచి బయటపడకు అది చెప్తూ ఆ, ఈ, మనందరం కూడా స్త్రీలు కేవలము భోగి ఎవరు అంటే ఆ భగవంతుడు అని చెప్తారనమాట. ఇది ఒకసారి మీరాబాయి లైఫ్ లో కూడా జరుగుతుంది. ఆమె బృందావనికి వెళ్ళి సాధు దర్శనం కోసం వెళ్తే అతని అనుచరులు అంటారు కేవలము పురుషులకే ఇక్కడ ప్రవేశం ఉందని. అంటే తను చెప్తుంది మీరాబాయి, మీ గురువు గారిని అడగండి ఎవరు పురుషులు ఎవరు స్త్రీలు అని అంటే అప్పుడు వీళ్ళు ఈ ప్రశ్న పోయి ఆయనకి చెప్పారు. వెంబడే అతను బయటికి వచ్చి ఆమెను ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భౌతికంగా ఆడ మగ వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఒకటే పురుషుడు, మిగతా అందరూ కూడా శక్తులు. ప్రకృతి పరంగా వీళ్ళు శక్తులు, భగవంతుని ఆనందం కోసం సృష్టించబడిన వాళ్ళు అనే విషయం తెలుసుకోవాలన్నమాట. సో స్త్రీ దేహంలో ఇట్లా మనం బయటికి వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మనం ఏంటంటే వీలైనంత మటుకు ఆ స్త్రీ రూపం పొందకుండా ఉండే ప్రయత్నాలు చేయాలన్నమాట. ఏం ప్రయత్నం చేయాలి అంటే మగవాళ్ళు ఈ పురుష జన్మ స్త్రీ ఆకర్షణతో వృధా చేసుకోరాదు. అది వీళ్ళకి చెప్తుంది. స్త్రీత్వం శ్రీ సంగత ప్రాప్తో విత్తాపత్య గృహప్రదం. మాయా మృష భాగ్యం అంటే ఎప్పుడు ఎవరిని తలుచుకుంటూ తను ఆ మోహ కారణం వల్ల ఉండడం వల్లే పురుష రూపం నుంచి స్త్రీ రూపాన్ని పొందాడు. కాబట్టి ఆ జాగృతగా ఉండి మనకు వచ్చిన పురుష జన్మ అవకాశాన్ని పోకూడదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఇక స్త్రీలు ఏంటి, మనకు వచ్చే సంపత్తి, మనకు వచ్చే నగలు కానీ, తర్వాత ఇంట్లో ఉండే సామాను కానీ, బట్టలు, ఇవన్నిటి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఇది సర్వసాధారణం. నేనే ఉదాహరణ తీసుకోండి, బాబా చీరలు చాలు నేను కొనొద్దు 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 అనుకుంటా. సరే ఫ్రెండ్స్ ఎవరప్ప మేము షాపింగ్ పోతున్నారు రమ్మంటారు, అక్కడ దాకా మనసు చెప్పుకుంటుంది వద్దు మనకు చాలా ఉన్నాయి కొనొద్దు 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 అని. అక్కడ పోయి చూపించే కూడా కొనొద్దు కొనొద్దు కొనొద్దు. కానీ ఆ ఆసక్తి అనేది మనం నిలవనియదు. మళ్ళీ లాస్ట్ కు షాప్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫ్రెండ్ కంటే మనం ఎక్కువ కొనుక్కొని బయటకు వస్తాం. అది జరుగుతుంది, ఎందుకంటే సహజమైన ఆకర్షణ ఉండడం వల్ల అనమాట. ఇక నాకు అమ్మా అవునా కదా కరెక్టే సరిగ్గా అన్నాను మాతాజీ. అదే అదే ఈ రకంగా ఇవన్నీ ఎప్పుడైతే మనకు భర్త కనుక అందిస్తాడో అప్పుడు అతని పట్ల మనము చాలా సంతోషం సంతృప్తి పొంది ఉంటాం. ఇవి ఇవ్వలేదనుకోండి భర్తని మనం పీడించేసి ఉంటుంటాం, వాళ్ళతో వీళ్ళతో పూలు చేసి వాడు ఇది కొన్నారు వీడు ఇది కొన్నారు మీరు ఏం కొన్నారు అని. ఇవన్నీ సాధారణంగా ప్రతి స్త్రీ పట్ల పురుషుడు అనుభవించే ప్రాబ్లమ్స్ కూడా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నిజానికి స్త్రీకి పురుషుల నడుమ గల సంబంధం చాలా కాంప్లికేటెడ్. అందుకని ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మిక అనుభూతి పొందాలనుకుంటారో వాళ్ళు స్త్రీ సాంగత్యం నందు చాలా జాగ్రత్తగా ఉండాలి, సావధానుడే. అంటే ఎక్కడ మనసు చెల్లించకుండా ఉండాలో ఆ రకంగా జాగ్రత్త పడుతూ ఉండాలి. కానీ మనకున్న గొప్ప అదేంటి అంటే ఈ కృష్ణ భావన స్థితిలో ఉన్నప్పుడు ఈ రకమైన డేంజర్ ఉంటుంది కదా, ఇది కొంచెం మనకు ఆ నిర్బంధం తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు కలిసి భక్తి మార్గంలో ముందు వెళ్తుంటే వాళ్ళ ఆసక్తి వాళ్ళ ఆకర్షణ భగవంతుడి మీద ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ భవబంధాలు చిక్కుకునే అవకాశము తగ్గిపోయి ఇద్దరు కూడా చక్కగా దివ్య ధామానికి వెళ్ళి భగవంతుడిని సేవ చేసుకునేందుకు క్వాలిఫైడ్ యోగ్యత కలిగి ఉంటారు. అప్పుడు ఇప్పుడే వెళ్ళిపోతామా అనేది మనకు తెలియదు, మన కర్మల మీద ఆధారపడి ఉంది. కానీ మన ప్రయత్నాలు ఏంటంటే ఈ ఆకర్షణ ఈ బంధాలు మనల్ని మళ్ళీ ఈ భౌతిక బంధాలకు ఈ భౌతికత్వంలోకి ముంచేయకుండా ఇరువురు కలిసి ఒకళ్ళొకరు సహకరించుకుంటూ భక్తి మార్గంలో ముందుకు వెళ్తారు. అందుకనే శిలా ప్రభుపాదుల వారు అమెరికా పోయినప్పుడు ఆ భక్తుల్ని వాళ్ళ యొక్క జీవన విధానం మార్చి వాళ్లకు వివాహం చేసి వాళ్ళను ఒక గౌరవమైన కుటుంబీకులుగా చేసి సంతానం కలమని చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనకు ముందు సరైనటువంటి ఆ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, భౌతిక జ్ఞానం లేదు. అటువంటి వాళ్ళకు శిల ప్రభుపాద అన్ని చెప్పి ఫ్యామిలీ వ్యవస్థ
భక్తితో మనం ఎలా ముందుకు సాగొచ్చు, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ మనం ముందుకు సాగొచ్చు కృష్ణ భావనలో అనేది చక్కగా చూపించారు మనకు. కృష్ణ శిలా ప్రభుపాద లెటర్స్ చదివితే కూడా ఆయన ప్రతిసారి శిష్యులకు సలహాలు ఇచ్చేవారు. భర్తను భార్య రకంగా సేవించాలి, భర్త భార్యను ఎలా టేక్ కేర్ చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళు ఆదర్శవంతులుగా ఉంచాలి, ఇవన్నీ. తర్వాత ఒక కుటుంబం యాజ్ అ ఫ్యామిలీ భగవంతుడికి ఏ రకంగా వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించాలి, అవన్నీ వాళ్ళకి మార్గదర్శనం చేసేవారు శిలా ప్రభుపాద. అది ఒక గొప్ప గురువు యొక్క లక్షణం, అంటే సరైన మార్గం చూపించడం. లేకపోతే ఏంటంటే మనం ఈ భౌతిక బంధాలను చిక్కుకుంటాం. ఎవరైతే మన అదృష్టవశాత్తు భాగ్యవంతులమై మనం ఈ కృష్ణ భక్తిని చేశాము, చేపట్టాము, శ్రద్ధగా చేస్తాము, అప్పుడు వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా శూద్రులైనా ఎవరైనా సరే భగవంతుడిని చేరవచ్చు. ఆ అందుకని శీలా ప్రభుపాదుల వారు స్త్రీలను ఎక్కడ అల్పంగా చూడేది. ఆయన స్త్రీల గురించి ఎక్కడ కామెంట్ చేసినా కూడా భక్తుడు దానికి ఎక్సెప్షన్, అంటే దాన్ని ఏమంటారు తెలుగులో కరెక్ట్, అది భక్తులకు అది వర్తించదు అని చెప్పేవారు. భక్తులైన స్త్రీలకు అది వర్తించరు అని చెప్పేవాడు. అందుకని వాళ్ళకు బ్రాహ్మణికల ఇన్స్టిట్యూషన్ ఇవ్వడం కానీ, తర్వాత విగ్రహ ఆరాధన చేసేందుకు, భోగాన్ని తయారు చేసేందుకు, ఇవన్నిటి కూడా వాళ్ళకి ఎందుకు అనుమతి ఇచ్చారు అంటే అది కేవలం బాహ్య కవరింగే. కృష్ణ భక్తి రస భావనలో జీవి ముందుకు సాగాలి అంటే ఇవన్నీ మనకు అడ్డంకు కాకూడదు అని చెప్తూ, మనం ఒకరి పట్ల ఒకరికి ఉండే ఆసక్తిని భగవంతుడి పట్ల కలిసి గనక ప్రదర్శిస్తే వాళ్ళు ఈ మెటీరియల్ బాండ్స్, జనన మరణ బంధాల నుంచి బయటపడొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనల్ని ఆ రకంగా మార్గదర్శకం చేశారు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదివి ఆపేద్దాం. హరే కృష్ణ. రామా మాతాజీ హరే కృష్ణ.